హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మొదట లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు వీడియోస్ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడం కోసం మీ లైక్స్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి, ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, తర్వాత ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, రాజ్యాంగం అనే భావనను తొలిసారి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? రాజ్యాంగం అనే భావనను తొలిసారి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ గారండి. ఓకేనా? ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ బిట్, మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి బిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, సోవియట్ రష్యాలో ఏ రాజ్యాంగం అమలులో ఉంది? ఓకేనా, సోవియట్ రష్యాలో ఏ రాజ్యాంగం అమలులో ఉంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లెనిన్ రాజ్యాంగం. లెనిన్ రాజ్యాంగం మనకు రష్యాలో అమలులో ఉంది. నెక్స్ట్ వన్, భారత్లో రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది లేదా ఎప్పుడు ప్రారంభమైంది? ఓకేనా, చూడండి, భారత్లో రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1946 ఎన్నికల తరువాత మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ప్రారంభమైందనమాట, లేదా ఏర్పడింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9వ తారీఖున మనకు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం భారతదేశంను ఏమని అభివర్ణించింది? భారత రాజ్యాంగం భారతదేశంను ఏమని అభివర్ణించినది అంటే ఇక్కడ చూడండి, రాష్ట్రాల యూనియన్ అనేటువంటి పేరుతో మనకు మన భారతదేశాన్ని రాజ్యాంగం అనేది అభివర్ణించిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ముందు మాటలో ఏమని వ్రాయబడింది? మన రాజ్యాంగం ఓపెన్ చేయగానే దాని ముందు మాటలో ఏమని రాయబడింది అంటే ఇక్కడ చూడండి, మేము భారతదేశ జనులము మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి ఈ రాజ్యాంగాన్ని ఇక్కడ ఏని పడిందండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, అంటే కొద్దిగా మిస్టేక్ కరెక్షన్ చేసుకోండి. ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము అంటే ఇక్కడ మాకు మేము సమర్పించుకుంటున్న రాజ్యాంగం ఇది అని మనకు రాజ్యాంగం యొక్క ముందు మాటలో రాయబడి ఉంటుందండి. ఓకేనా, ఈ అంశమే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాష ఏది? ప్రపంచంలోనే అధికంగా మాట్లాడే భాష ఏంటి అంటే చైనీస్ అండి. దీనికి ఇంకొక పేరు మాండరిన్. చైనీస్ లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడుతున్నారంట. నెక్స్ట్ వన్, చూడండి, ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం ఏది? ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం ఏది అంటే నాగాల్యాండ్ అని. నాగాల్యాండ్లో అధికార భాష ఏంటి అయ్యా అంటే ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగ ముసాయిదా ఎప్పుడు ప్రచురించారు? రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ప్రచురించారు అంటే 1948 ఫిబ్రవరి 21వ తారీఖున రాజ్యాంగ ముసాయిదాను ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, విస్తృత రాజ్యాంగం ఏది అంటే మన భారత రాజ్యాంగమే అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ యొక్క అధ్యక్షుడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, తొలి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? తొలి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం ఏది అంటే ఇక్కడ అమెరికా రాజ్యాంగం అండి. పెద్ద రాజ్యాంగం అన్నప్పుడు మన భారత రాజ్యాంగం మనం పెద్ద రాజ్యాంగం చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదయ్యా అంటే అమెరికా రాజ్యాంగం. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు
సవరించారు. అంటే ఇక్కడ 1976 ఒక్కసారి మాత్రమే 42వ సవరణ. ఓకే, నెక్స్ట్ వన్. భారత్లో అధికంగా మాట్లాడే భాష ప్రపంచంలో అంటేనేమో చైనీస్, భారత్లో అధికంగా మాట్లాడే భాష ఏది అంటే హిందీ అండి. భారత్లో అత్యధికంగా మాట్లాడేటువంటి భాష ఏదంటే హిందీ. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మనకు అందరికీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1950 జనవరి 26వ తారీఖున మనకి భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చినటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఓకే, ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి అంటే 450 నిబంధనలు, 12 షెడ్యూళ్ళు, 224 భాగాలు అయితే ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 450 నిబంధనలు, 12 షెడ్యూళ్ళు, 24 భాగాలు అయితే ఇక్కడ మన రాజ్యాంగంలో పొందుపరచడమైనది. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది అంటే ఏనుగండి. భారత రాజ్యాంగం యొక్క పరిషత్ చిహ్నం ఏంటి అంటే ఏనుగు. నెక్స్ట్ వన్. రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది? రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది అంటే ఇక్కడ నవంబర్ 1949 నవంబర్లో మనకి రాజ్యాంగ రచన అనేది, రాజ్యాంగం రాసే పని అనేది పూర్తిందనమాట. ఫ్రెండ్స్, ఇది మనకు పాలిటీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట మన బిట్స్ కానీ మన క్లాసెస్ కానీ. సో ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.